సమాచార కమిషనర్లు లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ నియామకానికి సమావేశం నిర్వహించనున్నారు. అంబేద్కర్ సచివాలయంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మరో సభ్యుడు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది తెలియనప్పటికీ మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారం ఎజెండాలోని అంశాలకు ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30న సీఎస్ రిటైర్ కానున్నారు. సమావేశంలో ఆమోదముద్ర పడిన వెంటనే బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సమాచార కమిషనర్లు లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ నియామకానికి సమావేశం నిర్వహించనున్నారు. అంబేద్కర్ సచివాలయంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మరో సభ్యుడు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది తెలియనప్పటికీ మెజారిటీ సభ్యుల తీర్మానం ప్రకారం ఎజెండాలోని అంశాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30న సీఎస్ రిటైర్ కానున్నారు. సమావేశంలో ఆమోద ముద్ర పడిన వెంటనే బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
సమాచార కమిషనర్లు, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ నియామకానికి సమావేశం నిర్వహించనున్నారు. అంబేద్కర్ సచివాలయంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, మరో సభ్యుడు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది తెలియనప్పటికీ మెజారిటీ సభ్యుల తీర్మానం ప్రకారం ఎజెండాలోని అంశాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ గా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30న సీఎస్ రిటైర్ కానున్నారు. సమావేశంలో ఆమోద ముద్ర పడిన వెంటనే బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.